ప్రపంచంలోనే 5 ప్రసిద్ధ కామాక్షి అమ్మవారి ఆలయాల్లో అదొకటి. పెన్నా నది తీరాన పుణ్యక్షేత్రంగా వేంచేసి ఉన్న ఆలయమే శ్రీ జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయం. కామాక్షితాయి అమ్మ అని పిలిస్తే చాలు భక్తుల కష్టాలు ఆలకించి తీర్చేస్తుంది. కృతాయుగం నుంచి కలియుగం వరకు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతుంది. ఆ తల్లిని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం అది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రం అది. ఆ క్షేత్ర విశేషాలు, ఆ క్షేత్ర విశిష్టత, ఆ చరిత్ర ఏంటనేది బిగ్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం. పెన్నా నది తీరాన వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి జొన్నవాడ కామాక్షి తాయి ఆలయం నెల్లూరు నుంచి 18 కిలోమీటర్లో జొన్నవాడ గ్రామంలో వెలుసున్నటువంటి దేవస్థానం వద్దకి మనం చేరుకున్నాం. ఇక్కడ కానీ ఒకసారి కానీ ఈ స్థల పురాణం కావచ్చు, ఈ యొక్క ఆసక్తికరమైనటువంటి చరిత్ర గురించి ఒకసారి కానీ మనం గమనిస్తే ఇక్కడ కొంగు బంగారమై భక్తులు కోరికలు తీరుస్తూ దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క అమ్మవారి పూజలు అయితే విశిష్టంగా జరుగుతుంటాయి. అయితే ఈ యొక్క స్థల పురాణం కానీ గమనిస్తే ఒకసారి త్రేతాయుగంలో మహాముని కశ్యపు బ్రహ్మ యజ్ఞం చేసి శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారిని సంతోషపెట్టారట. అందువలన ఈ ప్రదేశమునకు యజ్ఞవాటిక జొన్నవాడ అని స్వామివారిచే నామకరణం చేయబడింది. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయము అసంఖ్యాక భక్తుల కోరికలను తీర్చి కొంగు బంగారంగా కీర్తించబడుతుంది. అయితే ఈ ఆలయమును 1150వ సంవత్సరంలో త్రేతాయుగంలో నిర్మించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఆలయం నందే మహాకవి తిక్కన యజ్ఞము చేసి తిక్కన సోమయాజి అయినట్లు కూడా ఈ యొక్క స్థల పురాణం చెప్తుంది. అయితే శ్రీ జగద్గురు శంకరాచార్యులు వారు ఈ ఆలయమును సందర్శించడం క్రమంలో శ్రీచక్రమును ప్రతిష్ఠించినారని కూడా చరిత్ర చెప్తుంది. అయితే కశ్యప మహర్షి జన్నం అనే ఒక యజ్ఞం చేశాక అది జొన్నవాడ అని పిలువబడి వాడుకలో జొన్నవాడగా నేడు పిలువబడుతున్న అనేది ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం. ఇచ్చట వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి గొప్ప మహిమగల వాణిగా నిత్యాభిషేకములతో విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్త వాత్సల్యుడైనాడనే చరిత్ర ఉంది. ఇచ్చట గల కామాక్షితాయి అమ్మవారు ముగ్గురమ్మలు మూట పుటమ్మ అనే భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ అమ్మవారి శక్తి స్వరూపినిగా అవతరించి కొలవబడుతుంది. ఈ తల్లిని ఆరాధించేందుకు సాధారణ భక్తులే కాక గ్రహపీడితులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, వివాహం కానివారు, సంతానహీనులు, మానసిక రోగులు మొదలగు వారు ఎందరో వచ్చి అమ్మవారిని దర్శించి వారి బాధల నుండి విముక్తులు పొంది సత్ఫలితాలు పొందుతున్నట్లుగా ఇక్కడ స్థల పురాణం చెప్తున్నటువంటి ప్రసిద్ధిగా ఇక్కడ చెప్తుంటారు. ఈ అమ్మవారిని బ్రహ్మ, ఇంద్రాది దేవతలందరూ కూడా ఆరాధించినారని ఇక్కడ ఉన్నటువంటి నానుడు. ఈ అమ్మవారికి నిత్య పూజలతో పాటు పండగ పర్వదినాల్లో విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వైశాఖ మాసంలో కామాక్షితాయి అమ్మవారు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపడం విశేషం. వచ్చేటువంటి భక్తులకు వసతులు కల్పించడంలో ఇక్కడ ఉన్నటువంటి అన్నదానంతో పాటు అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించడం విశేషం. అయితే ఈ కామాక్షితాయి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి స్వామి స్వయంభుగా ఎలగడం, ఏదైతే కశ్యప మహర్షి ఇక్కడ యజ్ఞం చేయడం, అదేవిధంగా శంకరాచార్యులు ఇక్కడ సందర్శించడం వంటి అనేక స్థల పురాణాలతో దీప నైవేద్యాలతో ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారు కూడా ప్రతినిత్యం పూజలు అందుకుంటుందని కూడా చెప్తూ ఉంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాళెం మండలం, నెల్లూరు జిల్లా. ఈ యొక్క దేవస్థానంలో చాలా విశేషమైనటువంటి విశేషాలు ఉన్నాయి. కశ్యప ప్రజాపతి బ్రహ్మ కింద ఉండేటువంటి 8 మంది ప్రజాపతుల్లో ఒక ప్రజాపతి కశ్యప ప్రజాపతి. ఈ ప్రజాపతి ఈ ఈశ్వరుని గురించి ఇక్కడ యజ్ఞం చేయదలిచి ఇక్కడ గారస్పత్యాగ్ని 3 అగ్నిని ప్రేరేపించారు. గారస్పత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని. ఈ గారస్పత్యాగ్ని ఇక్కడ దక్షిణాగ్ని వేదక లక్ష్మీనరసింహస్వామి,
తలపై రంగనాథ స్వామి ఆహవనీయాగ్ని 3 దగ్గర 3 హోమగుండాలు పెట్టి యజ్ఞం చేసినప్పుడు స్వామి స్వయంభూగా యజ్ఞగుండం నుంచి వచ్చి స్వయంభూగా వెలిశారు. స్వయంభూగా మల్లికార్జున స్వామి అనే పేరుతోటి ఇక్కడ వెలిశారు. స్వయంభూగా వెలిసిన తర్వాత పార్వతీదేవి ప్రమదగణాల ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చేసి పార్వతి ఇక్కడికి వచ్చేసి బింబంగా తనే మారిపోయేసి మత్స్యకాల వల్ల పన్నా నదిలో మత్స్యకారులు చేపలు పట్టే వల్ల దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు పెట్టి పూజ చేసుకుంటున్నప్పుడు ఆదిశంకర్లు పాదయాత్ర చేస్తూ వెళ్తూ ఇక్కడ ఆగి అమ్మవారిని చూసి అమ్మవారిని శాంతిపరిచి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి అంశంగా కామాక్షి తాయి అనేటువంటి నామకరణం చేశారు. అయితే అమ్మవారి విశేషం ఏంటంటే ఇక అమ్మవారి శ్రీచక్ర నవావరణ పూజ అని చేస్తారు. ఇది ఋషిప్రోక్తం, ఋషులు ఏర్పాటు చేసినటువంటి ఋషిప్రోక్తంగా వస్తున్నటువంటి ఈ పూజ చాలా విశేషం. స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రవారాభిషేకాలు, ఆ తర్వాత మామూలు లఘున్యాసం రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి జరుగుతుంటాయి, అమ్మవారికి జరుగుతుంటాయి. అందుకని శివరాత్రి ఉత్సవం విశేషం, అమ్మవారికి దసరా 10 రోజులు విశేషం. ఈ 2 కాకుండా ఇక్కడ అమ్మవారికి వైశాఖ బౌళ షష్ఠి నుండి అమావాస్య వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ యొక్క విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలలో చాలా విశేషమైనటువంటి ఉత్సవాలని గ్రామోత్సవాలు జరుగుతాయి. అమ్మవారికి పెన్నా నదిలో తెప్పోత్సవం అన్నీ కూడా జరుగుతాయి. అమ్మవారి కళ్యాణానికి లక్షల సంఖ్యలో అమ్మవారు వచ్చి ఆ రోజు అమావాస్య అయినప్పటికీ అమావాస్య రోజే అమ్మవారికి మహాకళ్యాణోత్సవం జరగడం. ఎక్కడైనా ఆంధ్రదేశంలో మనకి ఆంధ్రదేశంలో అంతా కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అమావాస్య రోజు చేయరు. కానీ అమ్మవారికి మహాకళ్యాణోత్సవం జరగడం అమావాస్య రోజే కనుక వేల మంది వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు వచ్చి అమ్మవారి ఎదురుగా మనం కళ్యాణం చేస్తున్నప్పుడు అక్కడ కూర్చొని అమ్మవారి ఎదురుగుండా తాళిబొట్టు కట్టి చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక విశేషం. ఇంకా సంతానం లేని వాళ్ళు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు మేము కొడి అని ధ్వజస్తంభానికి కడతాం. అక్కడ బలిముద్దలు పెడతాం. ఆ బలిముద్ద తిన్నంత మాత్రం చేత కొడిముద్ద అంటారు దాన్ని. ఈ కొడిముద్ద తిన్నంత మాత్రం సంతానాన్ని పొంది మళ్ళీ సంతానం తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర పూజ చేయించుకొని వెళ్తారు. ఇక్కడే పేరు పెట్టుకుంటారు, ఇక్కడే నామకరణం చేసుకుంటారు. తర్వాత అన్నప్రాసన ఇక్కడే చేసుకుంటారు ఆ బిడ్డకి. ఈ విధంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి శక్తులు అనేకమైన ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరెవరు ఏ కోరికతో వస్తారో వాళ్ళందరి కోరికలు తీర్చే తల్లి కాబట్టి కామ అంటే కోరిక, అక్షి అంటే కన్ను, తాయి అంటే అమ్మ, కామాక్షి తాయి. ఈ విధంగా ఇక విశేషమైనటువంటి అమ్మవారు. వీరికి దేవస్థానం వారు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనానికి అన్నదానం ఉంది. శుభ్రంగా వచ్చిన ప్రతి వాళ్ళకి అన్నం లేదు అనే ప్రసక్తి లేకుండా భక్తుల చేత సమర్పించబడిన కానుకలతోటి ఈ విధంగా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు సుహాసిని. మేము నెల్లూరులో ఉండే కొండైపాలెం గేట్ దగ్గర ఉమ్మారెడ్డి గుంట నుంచి నేను ఈ గుడికి వస్తున్నాను. ఈ గుడికి 10 ఏళ్ల నుండి నేను వస్తున్నాను. 10 సంవత్సరాల నుండి ఈ గుడికి నేను వస్తున్నాను. జొన్నవాడ క్షేత్రము, నెల్లూరు జిల్లాలో జొన్నవాడ క్షేత్రము, కామాక్షమ్మ మల్లికార్జున స్వామి దేవస్థానము. ఈ గుడి చాలా ప్రత్యేకమైందండి. మన జిల్లా చేసుకున్న పుణ్యం అనుకోని చెప్పాలి. మనం ఈ గుడిలో ఏ కోరిక కోరినా వెంటనే తీరద్ది, 100% అండి. మనం కోరుకున్న కోరికలే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాతావరణం అయితేమి, ఇక్కడ భక్తుల రద్దీ అయితేమి, ఇక్కడ మేనేజ్మెంట్ అయితేమి, గుడి వాతావరణం అయితేమి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే సంతానం లేని వాళ్ళైతేమి, ఆర్థిక బాధలతో బాధపడే వాళ్ళైతేమి, ప్రతి ఒక్కరూ ఇంట్లో సమస్యలైతేమి ప్రతి ఒక్క సమస్య తీర్చే గొప్ప తల్లి ఈ తల్లి. మనము ఇప్పుడు నేనైతే అండి ఈ రావుకాల దీపం స్టార్ట్ చేసి ఈ వారంతో 9వ వారం నాకు. ఇక్కడ 10 ఏళ్ల నుంచి వస్తున్నా కూడా ఎన్నో అద్భుతాలు అయితే చూసాము. ఈ రావుకాల దీపం పెట్టేదానికి మాత్రం శుక్రవారం రోజు 10:30-12 గంటలకి రావుకాల టైంలో నిమ్మకాయతో దీపం పెట్టి అమ్మకి నిమ్మకాయ దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి కామాక్షమ్మకి నిమ్మకాయ దీపారాధన చేసి మన కోరిక ఏదైతే ఉందో దాన్ని అమ్మ దగ్గర సంకల్పం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ తడి బట్టలతో అమ్మకి
ప్రదక్షిణలు కూడా చేస్తారు. తెల్లవారుజాము నుంచి అమ్మకి ఇక్కడే నిద్ర చేసి ప్రదక్షిణలు చేస్తారు. తడి బట్టలతో ప్రదక్షిణలు చేసి ఒంటిపూట భోజనం చేసుకొని అమ్మ దర్శనం కోసము, అమ్మ దర్శనం ఇస్తుందని చెప్పి ఎంతోమంది భక్తులు ఇక్కడ అమ్మ కోసం వెయిట్ చేస్తూ నిద్ర చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు వేల మందిలో అమ్మ అయితే ఇక్కడ కోరికలు అయితే తీర్చింది. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ గుడి. ఒక్కసారి అమ్మ గుడి మీరు కూడా చూసి అమ్మ గొప్పతనాన్ని మీరు కూడా తెలుసుకోవాలని నేను ఇక్కడ ఒక భక్తురాలుగా మనవి చేసుకుంటున్నాను. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ ఈ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం నిద్ర చేయాలని వస్తారు. స్వప్నంలో నిద్రలో ఉన్నప్పుడు అమ్మవారు భక్తులు కోరికలు తీరుస్తుందని ప్రతి భక్తులకి నమ్మకము. అందుకని మన నెల్లూరు జిల్లాలే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి నిద్ర చేయడానికి వస్తుంటారు. అమ్మవారిని ఇట్లాంటి గుడి, ఇట్లాంటి జొన్నవాడ కామాక్షి తాయి ఈ మన నెల్లూరు జిల్లాలో ఉండడం మనకి గర్వకారణం. కశ్యప మహర్షి యజ్ఞం చేయడంతో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల కోరికలు నెరవేరడంతో పాటు ఇక్కడ నిద్ర చేస్తే మంచిదని కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా నమ్మకం. ఇది శ్రీ జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం యొక్క స్థల పురాణం విశిష్టత. For more videos like this, subscribe Big TV channel.